అందరికీ నమస్కారం. నేను మీ శివజ్యోతి అమృతంగమయ్య. ఏంది మేడం ఎప్పుడు విశ్వశాంతి అంటూ ఉంటారు. మన జీవితాలు మనం చక్కదిద్దుకుంటే చాలదా? మన వరకు మనం కరెక్ట్గా ఉంటే చాలు కదా, ఆ దేవుడే రక్షిస్తాడు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అసలు విశ్వం అంటే ఏంటి? విశ్వశాంతి అంటే ఏంటి? విశ్వము అంటే మన ఇల్లు. ఈ మానవజాతి అంతా కూడా ఒకే కుటుంబం. మన ఇంట్లో ఎప్పుడు అసహనము, ఎక్కడ చూసినా గందరగోళంగా ఉంటే మనకు ఎలా ఉంటుంది? చాలా చిరాగ్గా ఉంటుంది కదా. మరి ఈ విశ్వము మన ఇల్లు అయినప్పుడు దీన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. శరీరంలో ఒక అవయవానికి క్యాన్సర్ సోకింది అని అనుకుందాము. అదేం చేస్తుంది? దాన్ని అలాగే వదిలేస్తే మొత్తం శరీరం పాకిపోతుంది, మరణం సంభవిస్తుంది. అదేవిధంగా మన వరకు మనం బాగున్నా, మన చుట్టుపక్కల బాగలేకపోతే, మన చుట్టుపక్కల అసౌకర్యంగా ఉంటే మనం ఎంతకాలం హ్యాపీగా ఉండగలము? మన తాతల కాలంలో చూసుకున్నట్లయితే చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏది ఉన్నా ఏది లేకపోయినా 4 మెతుకులు తిని ప్రశాంతంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే, అన్నీ ఉన్నా కూడా మనసుకి ప్రశాంతత లేదు. ఏదో ఆందోళన, ఏదో అలజడి. ఈ పోటీ ప్రపంచంలో బ్రతకలేక, చావలేక, అనుకున్నవి సాధించలేక ఎన్నో నానా యాతనలు పడుతూ ఉన్నాము. వ్యవస్థ అంతా కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది కనుక మనం ఈరోజు సంతోషంగా ఉన్న బయట యొక్క వాతావరణం అనేది ఒకరోజు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయక తప్పదు. ఒకరోజు మన మీద దాని ప్రభావం చూపించక తప్పదు. ఎప్పటికైనా మన కాల్లో ముళ్ళుంది, ఆ ముళ్ళుని తీసేస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలము. దాన్ని ఉంచుకొని మనం అలాగే ఉండగలమా? ఒక్క క్షణమైనా ఉండగలమా? లేదు కదా. అలాగే మన పని మనం చేసుకుంటూ పోతే చాలు కదా అని అనుకుంటే సరిపోదు. ఇందాకే చెప్పినట్లు మన తాతల కాలంలో హ్యాపీ లైఫ్ని లీడ్ చేశారు. మన తండ్రుల కాలంలో కాస్త కష్టపడ్డారు. ఇప్పుడేంటి అని అంటే, టెక్నాలజీ పెరిగి మనకు శారీరక శ్రమ తగ్గినప్పటికీ మెంటల్ ప్రెషర్ అన్నది చాలా ఎక్కువ అవుతూ ఉంది. ఇక మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనకు నిజంగా ప్రశ్నార్థకమే. రేపటి రోజు ఎలా ఉంటుంది అని తలుచుకుంటేనే ఏమో ఎవరి కర్మ వాళ్ళది అని కొంతమంది ఇలా మాట్లాడతారు. ఎవరి కర్మ వాళ్ళది, వాళ్ళ కర్మను మనం ఏమైనా మార్చగలమా? ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంది అని అంటారు. ఇది కాదు కదా పద్ధతి. మన చేతిలో పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు పరిష్కరించుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు కదా. ఆ దీపం కూడా ఆరిపోతే ఇల్లు చక్కదిద్దుకోగలమా? మన జీవితాల్లో కొంతవరకు అవకాశం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగపరుచుకొని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మన భారతదేశం బాగుంది, ఓకే అనుకుందాము. పక్క దేశాల వాళ్ళు మనల్ని బతకనిస్తున్నారా? వదిలితే పాకిస్తాన్ వాళ్ళు మొన్న సింధూర్ ఆపరేషన్ జరిగింది. ఎందుకు జరిగింది? అది హిందువుల మీద దాడి చేశారు. చైనా వాళ్ళు మన బార్డర్లో ఆక్రమించుకునేందుకు ట్రై చేస్తున్నారు. వేరే దేశాల మధ్య సంధి కుదర్చకపోతే అటు వెళ్తే వాళ్ళకి బాధ, ఇటు వెళ్తే వీళ్ళకి బాధ అన్నట్టు యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి అంతటా. మరి మన వరకు మనం బాగున్నాం కదా చాలే అని అనుకుంటే సరిపోతుందా? 3వ ప్రపంచ యుద్ధ భయాందోళనలు అందరినీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మన దేశం బాగుంది చాలు అనుకుంటే అవ్వదు కదా. దేశంలో అయినా బాగుందా పోనీ? మన రైళ్ళల్లో దాడులు, రైళ్ళ వరకు ఎందుకు, మన ఇంటి పక్కనే దొంగలు పడి ఇంటిని దోచుకు వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీదకి వెళ్తే అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. మెడలో ఉన్న చైన్స్ని లాక్కెళ్ళిపోతున్నారు. ఇలా మనం ఎక్కడ సేఫ్గా ఉన్నాము? లేదు కదా. మన పిల్లలకి ఒక సేఫ్ లైఫ్ని, ఫ్యూచర్ని అందివ్వాలి అంటే మనం ఈరోజు ఒక అడుగు వెయ్యక తప్పదు.
కదా, అవును కదా. సరే మరి విశ్వశాంతి కోసం మనవంతు ప్రయత్నం మనం చేద్దామా మరి. ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి వీడియోని. మీకోసం నేను ఇంత తపన పడుతున్నాను కాబట్టి మీ యొక్క ఆదరణ, మీ యొక్క సహకారం తప్పకుండా కావాలి. సరేనా? మన దేశాన్ని, మన ప్రపంచాన్ని కాపాడుకోవడానికి, మన జీవితాల్ని మనం చక్కదిద్దుకోవడానికి, మన పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును అందివ్వడానికి ఈరోజు ఒక అడుగు వేద్దామా మరి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.